ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు పీఆర్సీ అదేవిధంగా పైన గుడ్ న్యూస్ సంచలన నిర్ణయం ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారంటే వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సర్వీసు అంశాలపైన చర్చించి తగిన సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం బుధవారం రాష్ట్ర స్థాయి తెలంగాణ సివిల్ సర్వీస్ జాయింట్ అదైతే స్టాఫ్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసింది. దీంతో పాటు చాలా కాలం తర్వాత 9 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు మరోసారి గుర్తింపు అయితే ఇచ్చిందనమాట. ఇవరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనగా సిఎస్కే రామకృష్ణరావు దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. 2014లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘాలను అయితే వీటిని గుర్తింపు అనేది రద్దు చేసిందనమాట. దాంతో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో సంఘాలు ప్రాతినిధ్యం చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలను గమనించినటువంటి ఆనాటి ప్రభుత్వం ఉద్యోగులు సంతృప్తిపరచడానికి 2015లో ఏకంగా 43 ఫిట్మెంట్ను ప్రకటించింది. కానీ బదిలీ పదోన్నతులు అలాగే ఉండిపోయి ఇక 317 జీవోలు, డిఏలు, కారుణ్య నియామకాలు, సప్లిమెంటరీ బిల్లుల చెల్లింపులు వంటివి కూడా సమస్యలు అయితే పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రభుత్వంతో ప్రాతినిధ్యం చేయడం ప్రారంభించడం జరిగింది. అయితే బిల్లులు క్లియరెన్స్ కొంత అసంతృప్తి ఉన్నా ఒక్కొక్క సమస్యలు పరిష్కరించుకుంటున్నాయి. అందులో భాగంగానే తాజాగా సంఘాలు ప్రభుత్వం గుర్తింపును జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్ ఏర్పాటు సాధించాయన్నమాట. తెలంగాణ సివిల్ సర్వీసు ముఖ్యంగా రూల్స్ 2001 ప్రకారం 9 జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్లో శాశ్వత సభ్యులుగా గుర్తింపును అయితే ఇవ్వడం జరిగింది. మరో 6 సంఘాలకు రొటేషన్ పద్ధతిలో సభ్యత్వం అయితే ఇవ్వడం జరిగింది కల్పించింది. ఇక ప్రస్తుతం అంటే ప్రభుత్వం తరపున 12 మంది అధికారులు సభ్యులుగా నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ఆయన నామినేట్ చేసే ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కౌన్సిల్ చైర్మన్గా ఉంటారని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. భూపరిపాలన ప్రధాన కమిషన్, అదేవిధంగా ఆర్థిక, పురపాలక, పట్టణాభివృద్ధి, సాధన పరిపాలన, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా న్యాయ, షెడ్యూల్ కులాలకు సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన ముఖ్య కార్యదర్శులు, అదేవిధంగా కార్యదర్శులకు పాఠశాల విద్యా సంచాలకులు, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్, సాధారణ పరిపాలన సర్వీస్ శాఖల అదనపు సంయుక్త ఉప కార్యదర్శులను జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్ సభ్యులుగా నియమించింది. అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో క్యాలెండర్లు సంవత్సరం అంటే 2025 డిసెంబర్ 31 వరకు కూడా మనుగడలో అయితే ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం తెలిపిందనమాట. ఈ కౌన్సిల్లో ప్రతి 4 నెలలకు ఒకసారి సమావేశమై ఉద్యోగ సమస్యలను చర్చిస్తుంది. ఇక ప్రభుత్వం ఉద్యోగుల మధ్య సహకారాత్మక వాతావరణం కల్పించడం, ప్రజాసేవలో నాణ్యతను పెంపొందించడం, ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోవడం, ఉద్యోగుల విజ్ఞప్తులను పరిష్కరించుకోవడానికి యంత్రాంగ ఏర్పాటు వంటి విధులను కౌన్సిల్ నిర్వహిస్తుందన్నమాట. అయితే ఇందులో ఉద్యోగుల విధుల్లో మార్పులు, పని వేళల్లో క్రమశిక్షణ, అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గౌరవ వేతన పదవి విరమణకు సంబంధించి నియమాలు రూపొందించడం, ప్రభుత్వ యంత్రాంగం పనితనాన్ని కూడా వంటివి సలహాలు సూచనలు ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఉద్యోగులు చేసి నేతలు అయితే ముఖ్యంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తారు. ఎందుకంటే గుర్తింపు అయితే ఇవ్వడం జరిగింది ఈ సంఘాలకు సంబంధించి. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్, అదేవిధంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ, ఇక సెక్రటరీస్ అసోసియేషన్, ప్రోగ్రెసివ్ రికగ్నేషన్ టీచర్స్ యూనియన్స్ కావచ్చు, స్టేట్ టీచర్స్ యూనియన్స్, అదేవిధంగా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసు, ఇక తెలంగాణకు సంబంధించి